హాయ్ అండి, హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ ద రాజేశ్వరీస్ కిచెన్. ఈరోజు మనం పొటాటో కర్రీ తయారు విధానం చూద్దామండి. లెట్స్ స్టార్ట్ పొటాటో కర్రీ. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలి. అది కాస్త హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని కాస్త చిటపటమన్నాక పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్ కాస్త కలర్ వచ్చాక, గోల్డెన్ కలర్ వచ్చాక కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాక కాస్త తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ఒక 5 minutes అలా కుక్ అవ్వనివ్వాలి. తర్వాత ఇందులోకి మనం డైరెక్ట్గా పొటాటోస్ వేసుకోవాలి. పొటాటోస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఒక 5 minutes అలా సాల్ట్ వేసాం కాబట్టి అలా కుక్ అవ్వాలి. మూత పెట్టి కుక్ అవ్వనివ్వాలి. కుక్ అయిన తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉంటుంది. తర్వాత ఇందులో మనం పసుపు యాడ్ చేసుకోవాలి. అండ్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. 5 minutes అయ్యాక ఇందులోకి మనం టొమాటోస్ కలుపుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాస్ని వేసుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి మళ్ళీ కలిపేసుకున్నాక కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకొని టేస్ట్కి సరిపడా కారం వేసుకొని, రుచికి సరిపడా కారం వేసుకొని పొటాటో బాగా కుక్ అయ్యాక కొత్తిమీర పైనుంచి గార్లిక్ చేసుకోవాలి. కొత్తిమీర వేసాక ఒక 2 minutes మూత పెట్టేసి తర్వాత మూత తీసి చూసి ఉడికిందా లేదా చూసుకొని స్టవ్ ఆపేసుకోవాలి. ఉడికిందా లేదా ఒక్కసారి చూసుకుందాము. ఉడికిపోయిందండి, తెలుస్తుంది. ఉడికిపోయింది కాబట్టి మూత పెట్టేసుకొని ఇంకా స్టవ్ ఆపేసుకోవడమే. ఆలూ కర్రీ చపాతీకి చాలా బాగుంటుంది. పిల్లలకి బాక్సుల్లో కూడా పొటాటో చపాతీయే బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. లంచ్ బాక్సుల్లో కూడా బాగుంటుంది. ఫైనల్గా ఇలా చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఫైనల్గా పిల్లలకి ఇలా మనము చపాతీకి రోల్ చేసి పెట్టినా బాగా తినేస్తారు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మీ పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.